అందరూ ఒక సామెత చెప్తారు పెద్దవాళ్ళు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు. అంటే ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పని, అది అంత సాధ్యం కాదు, దిగామంటే చాలా అయిపోతుంది అనే దానికి అర్థం అన్నమాట. అలాంటిది మేము ఎలా సొంత ఇల్లు కట్టుకున్నామో నేను ఇప్పుడు మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా అలా ఫాలో అవ్వండి. ఎవరైనా సరే మనం రూపాయి రూపాయి దాచుకుని సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒక కళ అయితే మనకు ఉంటుంది, ఎప్పటికైనా సొంత ఇల్లు కావాలని. మనం మధ్యతరగతి వాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అంత దాచి రూపాయి రూపాయి దాచి అది ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అనేసి అనుకుంటాం. అలాగే గోల్డ్ అంటే కొంచెం ఆడవాళ్ళకి చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ మనం గోల్డ్ మీద ఎందుకులే పెట్టడం, మళ్ళీ అవి తరుగులని ఇవని అవన్నీ పోతాయి కదా అనేసి అలా కూడా ఆలోచిస్తాం. అయితే మా విషయంలో ఏం జరిగింది అని అంటే, మాకు సొంత ఇల్లు లేదు. లేనప్పుడు మా వారు ఏం చేసేవారంటే, అప్పుడు కొంచెం బంగారం కొంటాను, బంగారం కొనుక్కుందాం అని చెప్పి, ఆయనకి అంత సొంత ఇల్లు మీద అంత ఇంట్రెస్ట్ అనేది లేదు. నాకు ఉండేది ఇల్లు కావాలి అని. ఆయనకి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏ అబ్బాది ఖర్చుతో కూడుకున్న పని, మన ఉద్యోగాల మీద ఇలా తిరుగుతున్నాం కాబట్టి చాలే అన్నట్టుగా అలా ఉండేవారు. అది చాలా ఎక్కువ అమౌంట్ కదా అని అనుకునేవాళ్ళం. అయితే నువ్వు ఎప్పుడైనా డబ్బులుంటే గోల్డ్ కొంటూ ఉండేవారు. నక్లీస్ అని, లేకపోతే ఉంగరాలని, ఇలా బ్రాస్లైట్లని, మా అబ్బాయికి బ్రాస్లైట్ అని, ఇలా చిన్న చిన్నవి కొంటూ ఉండేవారు. నల్ల పూసలు ఇలాగా ఒక్కొక్కటి ఐటెం కొంటూ ఉండేవారు. నేను అనేదాన్ని, ఎందుకు బంగారం కొంటారు, ఇప్పుడు వాటిని బీరువాలో పెట్టి దాచాలి, దాన్ని కాపలా కాయాలి, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి. ఆ డబ్బులే దాచి ఉంచండి, ఏ ఫిక్స్డ్ డిపాజిట్లోనూ అలాగే ఎక్కడో చోట మనకి మనీ కొంచెం వడ్డీ ఇంట్రెస్ట్ వచ్చేలాగా వేయండి, ఇల్లు కట్టుకుందామని నేను అంటూ ఉండేదాన్ని. అయినా సరే ఆయన వినకుండా, ఆయనకు బంగారం అంటే చాలా చాలా ఇష్టం. మగవాళ్ళకి చాలా తక్కువ మందికి ఇష్టం ఉంటుంది అనుకుంటాను, కానీ మా వారికి బంగారం అంటే చాలా ఇష్టం. అలాంటిది నా మాట వినకుండా అయినా సరే, కొనుక్కో, ఏమైంది, ఉంచుకో, ఎప్పుడొకప్పుడు వేసుకుంటాం కదా, ఏమైంది, బంగారం ఉంటే చేదేంటి, ఎప్పటికైనా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, నువ్వు వద్దంటావేంటి, అందరూ బంగారం కావాలని అంటారని బలవంతంగా అయినా సరే కొనేవారు. అప్పుడు కొంచెం అలా కొనేవారు. సర్లే కొన్నారని అలాగే ఉంచుకునేదాన్ని. ఇంకా ఇంటికాల తీరట్లేదు అని అనుకునేదాన్ని. అలాగే కొంచెం కొంచెం నా గొడవ భరించలేక సొంత ఇల్లు కావాలన్న ఇదితోటి కొంచెం కొంచెం అలా మనీ దాచేవారు. ఇంకా గోల్డ్ కొనడం ఆపేశారు. అక్కడి వరకు కొన్నారు కొంచెం కొంచెం, ఇంకా ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇంకా ఇంటి కోసం అని చెప్పేసి ఒక 20 లక్షల వరకు కొంచెం మనీ దాచిపెట్టుకున్నాం. అక్కడ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కట్టి, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్లో కట్టి, ఎస్బీఐ ఫిక్స్డ్లో అలా డిపాజిట్లో చేసి కొంచెం కొంచెం దాచిపెట్టుకున్నాం. ఒక 20 లక్షల దాకా అయిన తర్వాత సరే ఎంతో కొంత ఒక 100 గజాలు 120 గజాల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి, మనకి ఖాళీ స్థలం ఉంది ఎలాగను, రాజమండ్రిలో స్థలం ఉంది మాకు, 240 గజాల స్థలం ఉంది. సరే ఆ ఇంట్లో ఒక 100 గజాల స్థలం ఉంది కట్టుకుని, ఈ స్థలంలో ఇల్లు కట్టుకొని మిగిలినది అంతా కూడా ఓపెన్గా వదిలేసుకుని గార్డెన్ లాగా మొక్కలు పెంచుకుందాం చక్కగా, లాస్ట్ రోజులన్నీ అక్కడ హ్యాపీగా గడపచ్చు అని చెప్పేసి మేము ఒక ఆలోచన వేసుకుని ఒక 20 లక్షలు ఇల్లు అయిపోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఒక్క 15 లక్షల్లో ఇల్లు అయినా కూడా మిగిలిన ఒక 5 లక్షలు చిల్లర ఖర్చులే కానీ, మిగిలిన ఏవో ఒకటి వుడ్ వర్క్లు ఇలాంటివి అలాంటివి పైన ఖర్చులు అవుతుంది, మొత్తం టోటల్ మీద ఒక 20 లక్షలు సరిపోతుందిలే అని అనేసి అనుకుని దిగి మొదలుపెట్టిన తర్వాత మేస్త్రితోటి వాళ్ళతోటి మాట్లాడిందట. అది కాస్త అంత చిన్నిల్లు 100 గజాల్లో ఏరికైపోతుంది, ఏం సరిపోతుంది, కొంచెం పెద్దది ఉండాలి కదా, రేపు మీ అబ్బాయి పెళ్ళైనా కొంచెం విశాలంగా ఉండాలి కదా, ఒక 2 బాత్రూమ్లు ఉండాలి కదా, మంచి వస్తే కూర్చునేలా ఉండాలి కదా అని అలా 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 సైజు పెంచేసరికి అది కాస్త ఇంకా పెద్ద స్క్వేర్ ఫీట్లు పెరిగిపోయి పెద్ద ఇల్లు అయిపోయింది. పెద్ద ఇల్లు అయిపోయేసరికి ఈ మాత్రం ఉండాలి, ఈ మాత్రం లేకపోతే ఎలాగని చెప్పేసి మొదలు పెట్టేశారు. కట్టేయడం అన్నీ అయిన తర్వాత మేము అనుకున్న 20 లక్షలు కాకుండా ఇంకా పైన 10 లక్షల వరకు అయ్యింది. అంటే మొత్తం 30 లక్షలు దగ్గర ఇంకా అయిపోయింది. ఇంకా పైన వుడ్ వర్క్లు అవేమీ లేకుండా కూడా 30 లక్షల దాకా అయిపోయింది. ఏంటి అమ్మో దిగిన తర్వాత ఇలా అయిపోయింది, సగంలో ఆఫ్ చేయలేము, దిగిపోయాము. ముందైతే కట్టించేసాము, మేస్త్రి పెట్టాడు, కట్టేశాడు, అయిపోయింది. మనం మిగిలిన ఇంకా 10 లక్షలు అప్పు ఉంది, ఇవ్వాలి, ఏం చేయాలి, ఇంకా కడుతున్నారు, వాళ్ళకి మనీ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఏం చేయాలో అర్థం కాక, సరేలే ఏదైతే అదే అయింది, మనం గోల్డ్ కొన్నాం కదా, ఆ గోల్డ్నే అమ్మేసి ఇలా తీర్చేద్దామని చెప్పేసి మేమైతే ఉన్న గాజులు, నెక్లెసు, ఇలా బ్రాస్లైట్లు, ఉంగరాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మెయిన్ కావాల్సినవి ఉంచుకొని మిగిలినవి అన్నీ కూడా 10 లక్షలు వచ్చేలాగా మొత్తం గోల్డ్ అయితే అమ్మేసి ముందైతే అప్పు తీర్చేసాం. ఏంటంటే మేస్త్రికి ఇవ్వాలి కాబట్టి, మేస్త్రి బిల్డర్కి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసి
ముందైతే 10 లక్షలు అప్పు తీర్చేసాం. ఇంకా చూడండి గోల్డ్ అనేది లేకుండా అయిపోయింది. ఇంకా చేతిలో గోల్డ్ అనేది ఇంకా బంగారం అనేది లేదు. అప్పుడు అనిపించింది నాకు, అయ్యో ఆ రోజు వద్దన్నాను, ఈరోజు ఆ బంగారమే కదా ఉపయోగపడింది అన్నది. మేము అప్పుడు ఎప్పుడో కొన్న గోల్డ్కి ఇప్పటికి రేటు చాలా పెరిగింది. ఎంత తరుగులు అవన్నీ తీసినా కూడా మాకు రేటు బాగా వచ్చింది. 10 లక్షలు వచ్చేలాగా మేము అమ్మేయడం జరిగింది. గాజులే కానీ, ఉంగరాలు, అలాంటివి, బ్రాస్లైట్లు అవన్నీ. అమ్మయ్య బాగా ఉపయోగపడిందిలే, మా వారు చేయను అన్నీ అమ్మేసాం అనమాట. అమ్మ బంగారం కొని మంచి పని చేసాము అని. అంటే అప్పుడు మా వారు అంటే ఉన్నారు, చూసావా ఆ రోజు వద్దన్నాం, అదే డబ్బులు దాచుంటే మనం తీసి దానికి దీనికి ఖర్చు పెట్టి వాడేసుకునే వాళ్ళం. చూడు ఆ బంగారం ఈవేళ మనకు ఉపయోగపడింది, మనం కొన్నదానికంటే ఎక్కువ మనీ వచ్చింది కదా, ఎంత తరుగులు అవన్నీ తీసేసినా కూడా. అందుకే బంగారం కొనుక్కోవాలని అప్పుడు నాకు చెప్తా ఉండేవారు. పోన్లే భగవంతుడి దయ వల్ల మనకు అప్పు అయితే లేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, నాకు ఏదో ఒక సొంత ఇల్లు అయితే ఉంది ఉండడానికి, చాలు లైఫ్ లాంగ్ నడుచుకోవడానికి అనేసి చాలా హ్యాపీగా అనుకున్నాము. పోన్లే మళ్ళీ కొనుక్కుందాం నిదానంగా, మళ్ళీ రూపాయి పోగేసుకొని కొనుక్కుందాంలే బంగారం అని అనుకుని ఎలా అయితే ఇంటికి పెట్టడం జరిగింది. చూపిస్తాను. ఈ ఇల్లు ఇదే ఇల్లు అనమాట. ఈ ఇల్లు అలా కష్టపడి మేము చిన్నది అనుకున్న ఇల్లు ఇంత పెద్ద ఇల్లు అయిపోయింది. కానీ దానికి మెయింటెనెన్స్, ఇంకా పైన ఖర్చులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సరే నిదానంగా చేసుకుందాం, అన్నీ ఒకేసారి అంటే మనకు కూడా బడ్జెట్లు అవ్వవు కదా, నిదానంగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మేము అనుకుని అలా దిగడమైంది. పెద్ద ఇల్లు అయితే అయిపోయింది. కానీ ఎవరైనా సరే మనం ముందు గోల్డ్ కొంటాము అని అంటే కొంచెం వెనకంగా వేసేవాళ్ళు ఉంటారు. అలా ఏం వెనకం చేయక్కర్లేదు. ఎప్పుడన్నా డబ్బులుంటే కొంచెం కొంచెం గోల్డ్ అయితే సేవ్ చేసుకుని కొనుక్కుని పెట్టుకోండి. అవి కొద్ది రోజులకి మీకు వడ్డీ పెరిగినట్టు అవి పెరుగుతూ ఉంటాయి. రేట్లు పెరిగినప్పుడు ఆ గోల్డ్ అమ్మేసుకుని మనం ఆ మనీతోటి ఏదన్నా చేసుకోవచ్చు. అదే డబ్బులు దాయాలి అని అంటే ఏదో రకంగా మనకు ఆ డబ్బులు అయితే ఖర్చు అయిపోతాయి చాలామందికి. ఆ గోల్డ్ కూడా మనం వేసుకున్న ఇది ఉంటుంది. ఎక్కడికన్నా సడన్గా మనకు మన ఇంట్లోనే శుభకార్యాలు కావచ్చు, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్ కానీ మనం గోల్డ్ వాడుకుంటూ ఉంటాము. అలాగే మన అవసరాలకు కూడా గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరు కూడా నేను చేసిన పిచ్చి పని అయితే ఎవరు చేయకండి, వద్దు వద్దనని. చక్కగా గోల్డ్ కొనుక్కోండి. గోల్డ్ ఉండటం వల్ల మనం అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు, క్యాష్ మనకు వచ్చేస్తాయి. కాబట్టి అవసరాలకి ఎప్పుడన్నా అనారోగ్యం అనిపించినా, ఎప్పుడైనా సరే మనకు అత్యవసరాలు వచ్చినప్పుడు, పిల్లల చదువులకు కానీ దేనికన్నా కావాలన్నప్పుడు బయట అప్పులు చేయకుండా ఆ గోల్డ్ని అమ్మేసుకుని మనం ఖర్చు పెట్టుకున్నాం, ఒక టెన్షన్ అనేది ఉండదు. అదే బయట అప్పులు తెచ్చి ఉంటే వడ్డీలు కట్టలేక, వాళ్ళతో పడలేక మనకు ఇది ఒక టెన్షన్, నిద్ర అనేది ఉండదు అప్పులు చేస్తే. అదే మన గోల్డ్ ఉంటే మన గోల్డ్ మనమే అమ్ముకొని గోల్డ్ మెడలో వేసుకోకపోయినా పర్వాలేదు, ఒంటి మీద మన అవసరాలకైతే బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే గోల్డ్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇలా 1 గ్రామ్ గోల్డ్ ఈ మధ్యకాలంలో అయితే 1 గ్రామ్ గోల్డ్కి వీటికైతే వేలు లక్షలు పోసేస్తున్నారు. అసలు దానికి వెనకాడట్లేదు. ఏది వచ్చినా మనం బంగారం కొనలేమనేసి దీనికి పెడుతున్నారు. దానికి పెట్టే ఇప్పుడు సపోజ్ ఒక 10,000 పెట్టి మీరు 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివి కొనే బదులు ఆ 10,000తోనే ఎంత వస్తే పావుకాసు బంగారం వచ్చినా చాలు కదా. పావుకాసు వచ్చినా కూడా కొనుక్కున్నా దాని విలువ పెరుగుతుంది కదా ఎప్పటికైనా. అదే 1 గ్రామ్ గోల్డ్కి రేపొద్దున్న అది ఓ 10 సార్లు వేసుకున్న తర్వాత దానికి ఒక్క రూపాయి కూడా రాదు, మనం తీసి పడేయాలి తప్ప. అందరూ వేలు పోసి ఈ మధ్యకాలంలో 1 గ్రామ్ గోల్డ్కి ఎగలబడి కొనేస్తున్నారు. రకరకాల డిజైన్స్. మీరు పెట్టే ఆ 10,000 20,000 కూడా ఈ బంగారం మీద పెట్టుకున్న పావుకాసు అయినా ఒక రింగ్ వచ్చినా కూడా దానికి మీకు వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా 1 గ్రామ్ గోల్డ్కి వాటికి వేయకుండా ఇలా బంగారం కొంచెం వచ్చినా 2 గ్రాములు వచ్చినా కూడా మనకు అది ఎప్పటికన్నా రేటు పెరిగి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా వేస్ట్గా ఎత్తడి వాటికైతే మీరు డబ్బులు వేస్ట్ చేయకండి. ఇలా కొంచెం 1 గ్రాము 2 గ్రాములు అలా వరలక్ష్మి వ్రతం అలా పండుగలు వచ్చినప్పుడు కొనుక్కొని మీరు సేవ్ చేసుకున్నా కూడా మీకు అది ఒక 10 గ్రాములు అయిందంటే ఒక తులం అయినట్టే కదా. అలాగా దాచుకున్నా కూడా మనకి దేనికోదానికి ఒక తులం అంటే దేనికోదానికి వస్తుంది. కాబట్టి ఇలా 1 గ్రామ్కి వేస్ట్ చేయకండి. ఎవ్వరు కూడా ఆడవాళ్ళ డబ్బులు వేలు పెట్టి మాత్రం అస్సలు కొనద్దు. ఒక్కొక్కరు కొంటున్నారు, చూస్తుంటే నాకైతే చాలా బాధండి. 50,000 60,000 పెట్టి షాపుల్లో కొంటున్నారు. వాటికి ఒక్క రూపాయి కూడా రాదు మనం తిరిగి తర్వాత అమ్మాలంటే కూడాను. అదే గోల్డ్ అయితే మనకి ఎప్పుడు అమ్ముకున్నా క్యాష్ వస్తుంది. మన అవసరాలకి అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు మనకు బంగారం చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే బంగారాన్ని ఈ రకంగా సేవ్ చేసుకోండి. మాకు చాలా ఉపయోగపడింది.